కేవలం బండి సంజయ్ మీద కోపంతోటో లేకపోతే భారతీయ జనతా పార్టీని ఇరుకున పెడదామని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఈ ఒక్క కేసు మీద ఇంత యాక్టివ్గా ఉందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు నేను మహిళా నాయకురాలుగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నేను మాట్లాడకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? బండి సంజయ్ గారు చేస్తున్న మొదటి తప్పు ఏంటంటే ఏప్రిల్లోనే వారి కొడుకు తప్పు చేసిందని వారి దృష్టికి వచ్చినప్పుడే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. కొంతమంది ఏందో 15 సంవత్సరాలు అని చెప్పేసి ఒకసారి 17 సంవత్సరాలు అని ఒకసారి. నేను బండి భగీరథ్ కూడా చాలా డేర్గా స్టేట్మెంట్ ఇచ్చాను, 2 రోజుల్లో నేను సహకరిస్తా పూర్తి ఆధారాలతో సహా. ఎంత ధైర్యం ఉంటే ఆ పిల్లగాడు మెయిల్ పెట్టినాడు, ఆయన మెయిల్ పెట్టాడు కదా, ఐపీ ఆధారంగా గంటలు పట్టుకోవద్దని కేసు నీరుగార్చాలని ఇంత హైడ్రామా చేస్తున్నారు. పోలీసు వ్యవస్థకు చైతన్యత లేదు, పని చేత కావట్లేదు, చేయలేకపోతున్నారు, ఒక పిల్లాన్ని పట్టుకోలేకపోతున్నారు అంటే రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణకి ఆదేశించడం అనేది జరిగింది. తర్వాత సిట్ ఏంది అసలు? సిట్ ఏంది? నేను అడిగేది ఏంది? వెంటనే కంప్లైంట్ వచ్చిన వెంటనే శిక్షించాలి కదా. బండి సంజయ్ ఎప్పుడైతే కేటీఆర్ని కేసీఆర్ని తిట్టిండో, తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటిపైన అనుచరులు దాడి చేసిండో, నెక్స్ట్ డేనే ఇది బయటికి రావడంతో నెక్స్ట్ డే అంటే ఇప్పుడు మేమన్నా అమ్మాయిని అట్లా తయారు చేసి పంపించినామా? సో ఇప్పుడు ఈ బండి సంజయ్ కొడుకు ఇష్యూ 7 వరకు లాగుతారు మేడం? లాగేదేం లేదండి, అమ్మాయికి న్యాయం జరగాల, అబ్బాయి పనిష్మెంట్ చట్ట ప్రకారం చేయమంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ అడిగిందనో లేకపోతే ఇంకో లీడర్ అడిగిందనో లేకపోతే మహిళా సంఘాల వాళ్ళు వచ్చి అడుగుతున్నారనో కమ్యూనిస్ట్ పార్టీ అడుగుతుందనో కాదు, చట్ట ప్రకారం ఏం జరగాలంటున్నాం అంతే. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు, నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత గారు ఉన్నారు. నమస్తే సునీత గారు. సో సునీత గారు, మనం ఈ 5 రోజుల నుంచి చూసుకున్నట్టయితే ఎక్కడ చూసినా బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ని అరెస్ట్ చేయాలి, ఆడపిల్లకి న్యాయం చేయాలని చెప్పేసి మీరు పోరాటం చేస్తున్నారు మేడం. సో ఇక్కడ కేవలం బండి సంజయ్ మీద కోపంతోటో లేకపోతే భారతీయ జనతా పార్టీని ఇరుకున పెడదామని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఈ ఒక్క కేసు మీద ఇంత యాక్టివ్గా ఉందని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. ఎంతవరకు నిజం అంటారు? ఇప్పటి వరకు జరిగిన కేసులు అంటే పోక్సో కేసులు చాలా జరిగినాయి, బట్ అన్నిటి మీద కూడా బీఆర్ఎస్ పార్టీ గట్టిగానే మాట్లాడింది. తప్పును తప్పనే చూపించింది, ఒప్పును ఒప్పనే చూపించింది. ఇప్పుడు బండి సంజయ్ గారి కొడుకు అన్నప్పుడు వాస్తవంగా పార్టీ పరంగా మాట్లాడుతున్నామా, రాజకీయంగా మాట్లాడుతున్నామా అనేది పక్కకు పెడితే స్వయంగా బండి సంజయ్ గారే ఓపెన్గా పబ్లిక్లో వారు మైక్లో మాట్లాడారు, పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారు. మొన్న చూశారు, మీరు కూడా చూశారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు? నా కొడుకుని ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నా ఎంబడి పడుతున్నారు, నేను వదలను, వీళ్ళు అంతు చూస్తా అంటే స్వయంగా ఒక కేంద్ర మంత్రి మాట్లాడే మాటలేనా అని అడుగుతున్నారు. ఒక అహంకారం. ఈ ఒక్కసారి కాదు కదా, కరీంనగర్లో మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసినారు, మా ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేసినారు, అవునా కదా. ఆ మధ్యన ఇంకొక విషయం కూడా జరిగింది. బండి సంజయ్ గారు చేస్తున్న మొదటి తప్పు ఏంటంటే ఏప్రిల్లోనే వారి కొడుకు తప్పు చేసిందని వారి దృష్టికి వచ్చినప్పుడే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. బండి సంజయ్ గారు చేస్తున్న మొదటి తప్పు ఏంటంటే ఏప్రిల్లోనే వారి కొడుకు తప్పు చేసిందని వారి దృష్టికి వచ్చినప్పుడే దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. వాడుకునే ప్రయత్నం చేసినారు. తను దవ్వుకున్న గొయ్యిలో తనే పడ్డారు. ఇంత దూరం రాకపోయేది, బయట ప్రపంచానికి తెలియకపోయేది. తప్పు చేసినప్పుడు ఆ తప్పును ఒప్పుకొని దానికి తగ్గట్టుగా బాధ్యతగా వ్యవహరించుంటే ఇంత దూరం రాకపోయేది. ఒకటి, ఇప్పుడు మేము ఊరుకున్నా, గొంగుడి సింతగా నేను ఊరుకున్నా, బీఆర్ఎస్ పార్టీ ఊరుకున్నా. ప్రజలు ఊరుకుంటారా అండి? బయటకు వచ్చింది కదా, ఇష్యూ అయితే బయటకు వచ్చింది కదా. ఇప్పుడు నేను మహిళా నాయకురాలుగా ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే నేను మాట్లాడకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకుండా ఉంటే ఎట్లా ఉంటుంది? మా పాత్ర ఏంటిది? మేము ప్రతిపక్షంలో ఉన్నాము, తప్పు జరిగితే తప్పు నుంచి చెప్పాలి, ఎవరికి అన్యాయం జరిగితే అన్యాయానికి అండగా నిలబడాలి. మేము హైడ్రా విషయంలో మేము బాధితులకు అండగా నిలబడ్డాం. స్వయంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొండారెడ్డిపల్లిలో అన్యాయం జరుగుతున్న బాధితులు మమ్మల్ని అప్రోచ్ అయితే మేము వాళ్ళకి అండగా నిలబడ్డాం. మూసి ప్రక్షాళన విషయంలో బాధితులు మా దగ్గరకు వచ్చి మాకు అన్యాయం జరుగుతుందండి అని అంటే అండగా నిలబడ్డాం. అయితే మేడం, అంటే మీరు ఇన్ని సరే ప్రతిపక్ష హోదాలో డెఫినెట్ గా ప్రతిపక్ష పాత్ర అనేది పోషించాలి, ఒక అమ్మాయికి న్యాయం జరగాలి, అందులో మాకు వ్యక్తిగత కోపం ఏం లేదండి మేడం. వ్యక్తిగత కోపం మాకు ఎవరికీ లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడు, ఆయన ఒక పార్టీలో పనిచేస్తున్నాడు, మేము ఒక పార్టీలో పనిచేస్తున్నాం.
వ్యక్తిగతాలు ఏమి ఉండవు. అంటే కేసీఆర్ గారి మీద వ్యక్తిగత కోపంతో ఈడీ ఎంక్వైరీకి సిబిఐ ఎంక్వైరీ పిలిపించినారా, ఘోష్ కమిషన్ ముందు నిలబెట్టినారా? ఆయన నేరస్తుడా? కేసీఆర్ గారు నేరస్తుడా? అంతే హరీష్ రావు గారు నేరస్తుడా? కేటీఆర్ నేరస్తుడా? ఆయన ఈ ఫార్ములా కేసు కింద పిలిపిస్తారు, మన హరీష్ రావు గారిని పిలిపిస్తారు, ఇటు కేసీఆర్ని పిలిపిస్తారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. అయితే ఇక్కడ కొంతమంది నిన్న కవిత గారు ఎన్ని మాటలు టీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు ఏం మాట్లాడారంటే, ఎందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంత హడావిడి చేస్తుంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నారు, సో ఇంకా తప్పు ఒప్పులు ఇంకా తెలియలేదు కదా, అప్పుడు మనం ఏందనేది అమ్మాయికి డెఫినెట్ గా ఒకవేళ అన్యాయం జరిగితే మనం జస్టిస్ చేద్దామని రోడ్ల మీదకి వస్తే ఒక న్యాయం ఉంటుంది. ఈ రోజు అనవసరంగా ఒక అమ్మాయిని బయటికి తీసుకొచ్చి తన నెల్లర్ పాలు చేశారని డైరెక్ట్ మాట్లాడింది మేడం. ఒక మహిళగా కూడా వారు మాట్లాడడం అనేది వారికి తను మాట్లాడడం ఎంతవరకు కరెక్టో వారికి వాళ్ళ విఘ్నత వదిలేస్తుంది. కానీ కవిత గారికి వచ్చిన అనుమానం వేరే వాళ్ళకి రావచ్చు కాబట్టి చెప్తున్నా. కవిత గారి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. పోక్సో చట్టం ఎట్లాంటి చట్టం అంటే, ఒక్కసారి కంప్లైంట్ వచ్చింది అంటే 24 అవర్స్లో నిందితుని పట్టుకొచ్చి కోర్టులో హాజరుపరచాలి. 24 అవర్స్, వితిన్ 24 అవర్స్. అది చట్టం. రెండోది, నిజమా అబద్ధమా ఏం సంబంధం ఉండదు. పోక్సో చట్టం కింద కంప్లైంట్ వచ్చింది, ఒక మైనర్ బాలిక నన్ను అసభ్యంగా తాకాడు, లేకపోతే నన్ను తాకరాని చోటు తాకాడు, వెకిలి వేషాలు వేశాడు, తర్వాత నా ఫోటోలు తీశాడు, నా వీడియోలు తీశాడని ఒక చిన్న కంప్లైంట్ మైనర్ బాలిక ఇచ్చింది అంటే 24 అవర్స్లో. నిజమా అబద్ధమా అనేది విచారణలో తర్వాత, కానీ కంప్లైంట్ వచ్చినాక 24 అవర్స్లో నిందితుడిని పట్టుకురావాలి, కోర్టులో హాజరుపరచాలి. ఇది పోలీసు చేయాల్సిన పని. కానీ జాప్యం జరిగింది కాబట్టి ఇది రాష్ట్రం అంతా తెలిసింది. జాప్యం జరగకుండా ఉంటే, బాధితురాలు కంప్లైంట్ ఇచ్చిన రోజే కనుక పోలీసులు వెంటనే చర్య తీసుకొని ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు, మాకు కూడా తెలిసేది కాదు. ఈరోజు చాలా మంది ప్రజలకు కూడా తెలియదు. సరే, ఎవరో ఏదో వాళ్ళకి తెలియక మాట్లాడితే ప్రజలు కూడా అదే వాస్తవం అనుకుంటారు. రెండో మాట కూడా మాట్లాడినట్టు తెలిసింది ఏంటంటే, జీపీ ఆఫీస్ పోతే చెప్తున్నారు, మాకు తెలిసిన వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆమెకి మైనరో కాదు. అరే ఏమన్నప్పుడు తెలిసి మాట్లాడితే ఏంటంటే చెప్పవచ్చు. పోక్సో కేసు కింద ఒక కంప్లైంట్ వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ అంత గుడ్డిగా చేయరండి. తప్పకుండా ఆ అమ్మాయికి సంబంధించిన బర్త్ సర్టిఫికెట్, ఆమె పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన సాక్ష్యాలన్నీ చూసిన తర్వాతే దాన్ని పోక్సోని డిసైడ్ చేస్తారు. మేజర్ అమ్మాయి కంప్లైంట్ చేస్తే అది పోక్సో కింద రాదు. పోక్సో అంటేనే మైనర్ బాలికల మీద అత్యాచారమో అన్యాయమో జరిగినప్పుడు అది పోక్సో. అయితే మేడం, ఇక్కడ వరకు ఎవరికి డౌట్ రాకపోయేది, కొంతమంది ఏందో 15 సంవత్సరాలు అని చెప్పేసి ఒకసారి, 17 సంవత్సరాలు అని ఒకసారి. నేను బండి భగీరథ్ కూడా చాలా డేర్గా స్టేట్మెంట్ ఇచ్చారు, 2 రోజుల్లో నేను సహకరిస్తా, పూర్తి ఆధారాలతో సహా నేను బయట పెడతా అని చెప్పేసి అన్నారు. సో అప్పుడు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఏం చేస్తారు మేడం? మరి 2 రోజుల్లో రాష్ట్రంలో హోంమంత్రి, ముఖ్యమంత్రి ఒక్కడే వ్యక్తి. అవును. సో 2 రూపాలున్న వ్యక్తి. ఈ వ్యక్తి సహాయ మంత్రికి, కేంద్ర సహాయ మంత్రికి సాయం చేయాలనుకున్నాడు. తెలిసిన 3 రోజులు అసలే పట్టించుకోండి, 4వ రోజు ఏదో యాక్షన్ తీసుకోండి, చర్యలు తీసుకోండి అని చెప్పినాడు. రైట్? ఎంత డ్రామా నడుస్తుందంటే, ఎంత టెక్నాలజీ పెరిగిందండి, ఎంత టెక్నాలజీ పెరిగింది. టక్కున పట్టేయచ్చు, పిల్లాడు ఎక్కడున్నాడో పట్టేయచ్చు. ఎంత ధైర్యం ఉంటే ఆ పిల్లగాడు మెయిల్ పెట్టినాడు అంటే ఒక ఐపీ ఆధారంగా ఆయన మెయిల్ పెట్టినాడు కదా, ఐపీ ఆధారంగా గంటలు పట్టుకోవచ్చు, ఎక్కడున్నా పట్టుకోవచ్చు. పట్టుకోవద్దని, కేసు నీరుగార్చాలని ఇంత హైడ్రామా చేస్తున్నారు. ఏప్రిల్ 22 నాడు బండి సంజయ్ గారి దృష్టికి వచ్చింది. ఆ తర్వాత అంతకుముందు ఆమె నన్ను ఎవరు పట్టించుకుంటలేరు అని చెప్పేసి ఇంట్లో చెప్పుకోలేక 2 సార్లు సూసైడ్ కూడా కమిట్ చేసిందంట. కమిట్ చేసినప్పుడు ఎందుకు ఇట్లా చేస్తుందని పేరెంట్స్ భయపడి నిలదీస్తే అసలు విషయం బయటకు వచ్చింది. అప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయినారు. పోలీస్ స్టేషన్ పోయినప్పుడు పోలీసు వాళ్ళు నీరుగార్చే ప్రయత్నం చేసినారు. ఎందుకంటే అవతల వ్యక్తి ఒక హోదాలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి యొక్క కొడుకు అంటే మనకి ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి, అంటే వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి, వాళ్ళ జాబులు కాపాడుకోవడానికి, వాళ్ళ ఫ్యూచర్లో ఎట్లాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఈ అమ్మాయిని ఇగ్నోర్ చేశారు, పట్టించుకోలేదు. ఈవెన్ పెద్దగా పట్టించుకోలేదు, ఆ కేసు కూడా చేయలేదు. చేయనప్పుడు సరే ఈ విషయం మెల్లగా బయటికి బొక్కింది కాబట్టి ఆ పెద్ద మనిషి ఎవరు మధ్యవర్తిత్వం వహించాడు, సంగపాట, ఆయన బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి. సో ఆయన వచ్చి, గతంలో మేము V6 మీడియాలో చేసినట్టున్నాను, ఆయన వచ్చి నేను మిమ్మల్ని మంత్రి గారి దగ్గర తీసుకెళ్తాను, బండి సంజయ్ గారి దగ్గర తీసుకెళ్తాను రండి అని చెప్పి తీసుకుపోయింది. ఇది ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 22, 26 మధ్యలో జరిగింది. జరిగినప్పుడు
బండి సంజయ్ గారు ఏం చేయాలా, కొడుకుని పిలిపించి మందలేయాలి, అప్పుడే సరిదిద్దాలి. దాన్ని ఏం చేస్తావు చెయ్యాలి. కానీ మీరు చేసిన తప్పిదం ఏంటి, పైగా అమ్మాయి మీద హనీ ట్రాప్ కేసు పెట్టండి అని ఆదేశాలు ఇచ్చినారు. అంటే మీకు మీరే ఒప్పుకున్నారు ఆ అమ్మాయి మీ కొడుకుతో రిలేషన్షిప్లో ఉందని చెప్పి మీకు మీరే ఒప్పుకున్నారు. ఇండైరెక్ట్గా ఒప్పుకున్నట్టే కదా, ఆ అమ్మాయి నా కొడుకుని పడేసింది నీ హనీ ట్రాప్ అంటే అదే కదా. మరి తనకు తనే ఒప్పుకున్నప్పుడు అప్పుడే సర్దిద్దుకోవాల్సింది. ఇది బయటికి వచ్చేదాకా తనే చేసుకున్నారు. సరే, ఏదేమైనా ఎవరు చేసినా ఎవరు చేయకపోయినా, బాధితురాలు కంప్లైంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, నిందితుడు సంబంధించిన వాళ్ళు కాకపోయినా, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అనే డిపార్ట్మెంట్ ఒకటి మన వాళ్ళకి తెలిస్తే చాలండి పోక్సో కేసు అవుతుంది. అంతెందుకు, ఒక మాట చెప్తాను, ఇప్పటికి కూడా ఇల్లిటరేట్ వ్యక్తులు తాండాలలో గూడాలలో ఉంటారు, చదువు రాని వాళ్ళకి ఏముంటుంది అంటే ఎంతసేపు బాధ్యతలు తీర్చుకోవాలని ఉంటుంది. సో ముఖ్యంగా తాండాలలో ఇట్లాంటి కేసులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. తెలిసి తెలియక నానమ్మ చచ్చిపోతుందని, తాతమ్మ చచ్చిపోతుందని, వాళ్ళ కళ్ళ ముందు పిల్ల పెళ్లి చేయాలని చెప్పేసి మైనర్ బాలికలకు పెళ్లి చేసే ప్రయత్నం చేస్తుంటారు. ఇమ్మీడియట్గా అక్కడున్న అంగన్వాడీ సెంటర్లో ఉన్న వాళ్ళు, అక్కడున్న ఆశా వర్కర్లు ఇమ్మీడియట్గా సమాచారం ఇస్తూనే ఉంటారు. ఆ పెళ్లి ఆపేస్తారు. ఎందుకు ఆపేస్తారు? ఎవరి ఇంట్రెస్ట్, ఎవరి మీద కోపంతో ఆపుతారు? ఎవరి మీద కోపం కాదు కదా, చట్టం. అది చట్టం. మైనర్ బాలికకు పెళ్లి చేయకూడదని చట్టం. ఇమ్మీడియట్గా వీళ్ళు రియాక్ట్ అవుతారు. ఆ అమ్మాయి పేరెంట్స్ని, వాళ్ళ సంబంధికులందరినీ తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మాయికి పెళ్లి చేయడానికి వీలు లేదు, లేదంటే మీ అందరి జైలు పెడతామని చెప్పి బెదిరిస్తారు. బెదిరించి పెళ్లి కాకుండా చూస్తారు. ఎవరి మీద కోపంతో చేస్తారు? ఇదంతా కూడా కాదు కదా. చట్టం ఏముంటే చట్ట ప్రకారం చేయాల్సిన. అంటే ఇక్కడ ఏంటంటే మనం అధికారంలో ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణకి ఆదేశించడం అనేది జరిగింది. సిట్ ఏంది అసలు? సిట్ ఏంది? నేను అడిగేది ఏంది, వెంటనే కంప్లైంట్ వచ్చిన వెంటనే శిక్షించాలి కదా, వెంటనే తీసుకొచ్చి కోర్టులో హాజరుపరచాలి కదా. 5 రోజుల నుంచి ఎందుకు దీన్ని నానబెడుతున్నారు? 5 రోజులు దొరకట్లేదు, పారిపోయిండు, దొరుకుతలేడు అంటే పోలీస్ వ్యవస్థ అంత అధ్వానంగా ఉందా ఈ రాష్ట్రంలో? ఏమనుకుంటారు చెప్పండి? పోలీస్ వ్యవస్థకు చైతన్యత లేదు, పని చేత కావట్లేదు, చేయలేకపోతున్నారు, ఒక పిల్లాన్ని పట్టుకోలేకపోతున్నారు అంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఇది. ఏం సార్ మీరు అది దాచుకుంటూ గంటలు పట్టుకుంటారు? ఇప్పుడు మీరు ఈ కేసు ఎందుకు ఇంత నీరు గారుస్తున్నారని అడిగిన. నీరు గార్చేది ఏముందమ్మా, మేము నోటీస్ ఇచ్చినాం కదా అంటే, నోటీస్ మేము కూడా చూసినాం. ఎవరికి ఇచ్చినారు నోటీస్? మేనమామకి ఇచ్చినారు నోటీసు. ఆ పిల్లగాడిని 2 గంటల లోపల. అసలు ఈ చట్టంలో నోటీస్ ఇవ్వడం అనేది ఉండదు. డైరెక్ట్ 1 గంట కూడా వ్యవధి ఎక్కువ ఇవ్వడానికి లేదు. 24 గంటల లోపల చట్ట ప్రకారం అబ్బాయిని పట్టుకురావాలి, కోర్టులో హాజరుపరచాలి, అంతే కదా. వీళ్ళు కొట్టేది కాదు, తిట్టేది కాదు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తలేరు. అంటే ఇక్కడ ఎవరికి అంత డౌట్ రాదు మేడం. బండి సంజయ్ ఎప్పుడైతే కేటీఆర్ని కేసీఆర్ని తిట్టిండో, తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటిపైన అనుచరులు దాడి చేసిండో, నెక్స్ట్ డేనే ఇది బయటికి రావడంతో, నెక్స్ట్ డే అంటే ఇప్పుడు మేమన్నా అమ్మాయిని అట్లా తయారు చేసి పంపించినామా? ఏదైనా సిల్లి ఉండాలి ముచ్చట చెప్పాలంటే కూడా వాళ్ళే బయట పెట్టుకున్నారు. వాళ్ళ పేరెంట్స్ బయటకు వచ్చి మాట్లాడినారు, మాకు అన్యాయం జరిగిందని మాట్లాడినారు, అమ్మాయికి అన్యాయం జరిగిందని మాట్లాడినారు. దాన్ని బట్టే కదా అందరం రియాక్ట్ అయింది. ఇప్పుడు బయటికి ఎట్లా పోతుందండి? నీ ఇంట్లో మీరుంటారు, నా ఇంట్లో నేను ఉంటాను. నా ఇంట్లో బాగోతాం బయట వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? ఎవరో చెప్పుకుంటే తెలుస్తుంది. నా ఇంట్లో విషయం నేను బయట చెప్తేనే తెలుస్తుంది. వాళ్ళు కూడా అమ్మాయి తరపు వాళ్ళు చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆ విషయం తెలిసింది. అయితే బయట ప్రపంచం మీరేమో పోలీస్ వ్యవస్థ సరిగ్గా లేదంటారు. ఈ రోజు మీ ఆలేరు ఎమ్మెల్యేనే ప్రభుత్వ విప్, పోలీస్ వ్యవస్థ అద్భుతంగా ఉంది. ఈరోజు మహిళలు అర్ధరాత్రి 12 గంటలకు కూడా స్వతంత్రంగా తిరగగలుగుతున్నారు. సో ఈ పూర్తి స్వేచ్ఛ కూడా మేము ఇచ్చినాము. అది మా సీఎం పరిపాలన, రేవంత్ రెడ్డి ప్రసంగాల్లో చెప్పుకోవడానికి ఏదైనా బాగుంటది. నేను కూడా ఒక విషయం చెప్తాను మీకు, పోలీస్ యంత్రాంగం చాలా బాగా పనిచేస్తుంది. ఎక్కడ పనిచేస్తుంది అంటే, నా నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి గురించి చెప్పినారు కదా, ఈయన చెప్తే భయపడి, ఈయన చెప్తే ప్రెషర్కి లోనయ్యి, మా దగ్గర 2 ఎస్ఐలు చేసిన బాగోదని చెప్తా. సోషల్ మీడియాలో వచ్చిన వార్తని ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ మీద కేసులు చేసింది. పోలీస్ స్టేషన్లో 3 రోజులు 3 గంటలు కూర్చోబెట్టుకున్నారు. నిజమే కదా, ఆయన చెప్పినట్టు అక్కడ యంత్రాంగం వింటుంది కాబట్టి పోలీసు వాళ్ళు బాగా పనిచేస్తున్నారని చెప్పుకుంటున్నాడు ఆయన. ఇక ఇంకొక ఎస్ఐ అయితే బాజాప్తా మా సర్పంచ్లు ఎవరన్నా, మా పార్టీకి సంబంధించిన సర్పంచ్లు ఎవరన్నా పోలీస్ స్టేషన్ పోయి ఏదైనా కేసు వస్తుంది చెప్పడానికో మాట్లాడడానికో పోతారు. నువ్వు పార్టీ మారని చెప్తాడు ఎస్ఐ బాజాప్తా. ఎస్ఐ బాజాప్తా నువ్వు పార్టీ మారు,
ఎమ్మెల్యే గారు పోయి కలిసిరా, ఏదైనా ఉంటే నేను చెప్తా. నిజమే, ఆయన కాన్స్టిట్యున్సీలో ఉన్న ఎస్ఐలు ఇంత బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. వాళ్ళకి సిఐలు కూడా 100% సహకరిస్తా ఉన్నారు. ఎక్కడన్నా సోషల్ మీడియాలో ఇప్పుడు మీకు ఐడియా ఉండొచ్చు, నల్లబాలు మీద కేసు అయినప్పుడు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సోషల్ మీడియా ఆధారంగా ఎవరైనా ఏదైనా వార్త పెట్టినా దాన్ని ప్రచారం చేసినా దాని మీద ఎఫ్ఐఆర్ చేయడానికి వీలు లేదు అని సుప్రీంకోర్టే జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు కేసును కాదని, జడ్జిమెంట్ కాదని మా దగ్గర ఉన్న ఎస్ఐ సిఐ ఇద్దరు కలిసి ఎఫ్ఐఆర్ చేసినారు. ఎంత తీవ్రంగా తీసుకోవాలి మేము దీన్ని? అంటే పోలీస్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుందో మీ దృష్టికి తీసుకొస్తాం. కాంగ్రెస్ వాళ్ళకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఆ ఉన్నా లేకున్నా ఒక ఫోన్ కొడితే వాడిని తీసుకొచ్చి లోపల. హోంమంత్రి గారు 100% సక్సెస్ అవుతున్నారు. పోలీస్ శాఖ అంటే రక్షణ శాఖ, భద్రత కల్పించే శాఖ, శిక్షించే శాఖ కాదు. మా దగ్గర ఒక అబ్బాయి మీద సేమ్ కంప్లైంట్ అండి, సేమ్ కంప్లైంట్. ఒక అమ్మాయిని వెంబడబడ్డాడు, ఆ అమ్మాయిని టీజ్ చేసిండు అని చెప్పి కంప్లైంట్ వచ్చింది. అబ్బాయిని పట్టుకొచ్చి ఏం చేయాలా? నువ్వు కౌన్సిలింగ్ ఇవ్వాలా, నీతో కాకపోతే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి అప్పచెప్పాలా, ఉమెన్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాలా, అమ్మాయిని పట్టుకురావాలి, చేయాలా, కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి ఏం న్యాయం చేస్తారో చేయండి. సరే, ఆఖరికి అబ్బాయికి పెళ్లి చేసినాం, అదే అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసినాం, రైట్? అది ఎస్ఐ గారు చెప్పి అంతకంటే ముందు ఆయన చేసిన పొరపాటు ఏంటంటే, ఎందుకు చేసినాడంటే ఈ అబ్బాయి ట్రైబల్, రేపు నా మీద ఎక్కడ SC ST అట్రాసిటీ కేసు ఫైల్ అవుతుందని భయానికి మళ్ళీ అబ్బాయిని బతిలాడి బెదిరించి పెళ్లి చేసినాడు. ఒప్పుకుంటాం. అంతకుముందు ఈయన చేసిన చర్య ఎందుకు భయపడ్డాడంటే బట్టలిప్పి కొట్టిండు. ఒక ఎస్ఐ పోలీస్ స్టేషన్లో బట్టలిప్పి కొట్టిండు. ఇది కరెక్టేనా? మీరు రక్షించే వాళ్ళ, శిక్షించే వాళ్ళ? హూ గేవ్ యూ పవర్ టు పనిష్ దెమ్? పోలీస్ వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వమని ఎక్కడ చట్టంలో లేదు. మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ కాంగ్రెస్ కార్యకర్తల మీద ఎవరి మీద హరాస్మెంట్ చేయలేదు? నెవర్. 10 సంవత్సరాలు. ఇంకో మాట చెప్తున్నా, నేను ఎప్పుడు ఒక ఎస్ఐకి ఫోన్ చేయాల్సిన అవసరమే నాకు రాలేదు, ఎప్పుడు రాలేదు, 10 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు. ఏదైనా సిఐకో చెప్పినా వాళ్ళు వస్తున్నారండి, ఏదైనా ఉంటే కొంచెం మాట్లాడి చూడండి అని చెప్పేదాన్ని, కానీ లోపల వేయండి, కొట్టండి, కేసు రాయండి, నెవర్. నాకు అట్లాంటి నా నైజం అది కాదు. నేను చేసినా లేదంటే నా నైజమే కాదు. నేను ఎప్పుడు ఎక్కడన్నా ఒక్కసారైనా ఒక కాంగ్రెస్ పార్టీ లీడరు లేకుంటే ఇంకో పార్టీ లీడరు వచ్చి నా మీద మేడం కేసు పెట్టించింది, ఫలానా ఎమ్మెల్యే కేసు, నేను ఇంత గట్టిగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, రమ్మారండి ఎవరైనా బయటకు వచ్చి నా మీద కేసు పెట్టించింది, నన్ను లోపల వేయించింది, నన్ను కోర్టు చుట్టూ తెప్పించింది అని చెప్పి ఎవరైనా వాళ్ళు నిజంగా తప్పు చేస్తే డెఫినెట్ గా సిఐఓ ఎస్ఐఓ కేసు చేస్తారు, పంపిస్తారు, కోర్టుకు పంపిస్తారు. నేను చెప్తే చేసిన నా వల్ల బాధపడ్డోళ్ళు ఎవరైనా ఉంటే లెట్ దెమ్ కమ్ అవుట్. ఏం ఫరక్ పడదు. సో ఇప్పుడు ఈ బండి సంజయ్ కొడుకు ఇష్యూ ఏడు వరకు లాగుతారు మేడం? లాగేదేం లేదండి. అమ్మాయికి న్యాయం జరగాల, అబ్బాయి పనిష్మెంట్ చట్ట ప్రకారం చేయమంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ అడిగిందనో, లేకపోతే ఇంకో లీడర్ అడిగిందనో, లేకపోతే మహిళా సంఘాల వాళ్ళు వచ్చి అడుగుతున్నారనో, కమ్యూనిస్ట్ పార్టీ అడుగుతుందనో కాదు. చట్ట ప్రకారం ఏం జరగాలంటున్నాం అంతే. చట్టము ఎవరికి చుట్టం కాదనేది డైలాగులు అయితే చెప్తారు కదా, అవునా? మరి అట్లాంటప్పుడు చట్టాన్ని ఈరోజు చేతిలోకి తీసుకొని వాళ్ళ ఇష్టం ఉన్నట్టు వాడుకుంటున్నారు కాబట్టి ఇది అన్యాయం అనే మాట మేము మాట్లాడుతున్నాం, ఇది తప్పు అనే మాట మాట్లాడుతున్నాం. మైనర్ బాలిక నాకు న్యాయం చేయడానికి అప్రోచ్ అయింది కాబట్టి మేము న్యాయం చేయమని డిమాండ్ చేస్తున్నాం. అంతకుమించి ఈయనను చంపండి, ఆయన కొట్టండి అని మేము చెప్తలేము. ఏముంటే అదే చేయమంటున్నాం. నిన్న డీజీపీ గారితో కూడా అదే మాట్లాడండి, చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో అది చెయ్యండి, కానీ ఫాస్ట్గా చేయండి. అయితే ఇక్కడ రాష్ట్రంలో నెట్ అంటే పేపర్ లీక్ అయ్యి ఎంతోమంది, దాదాపు 23 లక్షల మంది ఈరోజు తల్లిదండ్రులు కావచ్చు, స్టూడెంట్స్ రోడ్డు మీద పడ్డారు. తర్వాత మోదీ గారు వచ్చి ఈరోజు తెలంగాణలో ఏదో చేశాడు, అద్భుతాలు చేశాడు అనుకున్నాం, బట్ ఏం చేయలేరు అని చెప్పేసి చాలామంది డిసప్పాయింట్లో ఉన్నారు. అంటే ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కలవడం కూడా ఒక రకంగా డిసప్పాయింటే. తర్వాత రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు దీన్ని 6 రోజులుగా పట్టుకొని ఇట్లా వేలాడుతున్నారు? ఆయన దృష్టికి పోవాలనుకున్నారేమో, నరేంద్ర మోడీ గారి దృష్టికి పోవాలి కదా. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా బేటీ బచావో బేటీ పడావో అని చెప్తారు. బేటీ బచావ్ అన్న పెద్ద మనిషికి మరి ఇక్కడ బేటీ నై బచారే, ఇంకో నై బచారే, ఇంకో సతారే, ఇంకో డరారే, ఆయన దృష్టికి పోవాలి కదా. ఆయన ఏ నినాదం అయితే ఇచ్చినాడో ఆయన పార్టీ నాయకులు, ఆయన క్యాబినెట్లో ఉన్న మంత్రులే
దాన్ని సమర్థిస్తున్నారు అన్నప్పుడు మరి ఆయన దృష్టికి తీసుకుపోవాలి కదా. Hmm. ఆయన దృష్టికి తీసుకుపోయే మేం కాదు, స్వయంగా బాధితురాలి తల్లి ఇచ్చిన మాట, పోలీస్ స్టేషన్లో బెదిరించిన మాట ఏంటంటే, మీరు నేను వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకోవట్లేదు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నేను బాజాప్తా నరేంద్ర మోడీ గారి సభకు పోయి అక్కడే ఆత్మహత్య చేసుకుంటాను బెదిరిస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ చేసినారు. మేడం అది కూడా ఏం ఎఫ్ఐఆర్ చేసినారు, బెయిలబుల్ సెక్షన్ పెట్టినారు. పోక్సో చట్టం సెక్షన్ 6 ప్రకారం కేసు పెట్టాలి. కానీ ఏం చేసినారు 11, ఎందుకంటే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపొచ్చు. బెయిల్ అంటే కోర్టుకు కాదు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించే సెక్షన్ పెట్టినారు. అంత నిర్లక్ష్యం. ఇప్పుడు సెక్షన్ 6 కూడా పెట్టినట్లున్నారు కదా మేడం, ఆల్టర్ చేసినారు. ఎందుకంటే ఉధృతంగా అందరు దీని గురించి మాట్లాడే వరకు పోలీసు యంత్రాంగం మీద ప్రెషర్ పడ్డది కాబట్టి, ఆ ప్రెషర్ని తట్టుకోలేక ఈ ప్రభుత్వం యొక్క పరువు పోతుంది కాబట్టి మళ్ళీ ఒక పొలిటికల్ డ్రామా ప్లే చేయడానికి రేవంత్ రెడ్డి గారు నాకు ఏం తెలియదు అని 3 రోజుల దాకా నాకు ఏం తెలియదు అన్నాడు. 4వ రోజు అవునా ఇట్లా జరిగిందా వెంటనే యాక్షన్ తీసుకోండి అని చెప్పి ఏదో ఉత్తగా ఒక మాట చెప్పి వదిలిపెట్టేసింది. మేడం అయితే ఇక్కడ హైలైట్ ఏంటంటే, ఇక్కడ అక్బరుద్దీన్ ఓవైసీ మధ్యలో రావడం అనేది జరిగిందంటే, తర్వాత రేవంత్ రెడ్డి గారిని నిన్నటి నుంచి కవిత గారిని వీళ్ళ మీద మధ్యలోకి రాగడం కాదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి ఆయన, ఇట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. ఒక అమ్మాయికి అన్యాయం జరిగిందంటే వెంటనే స్పందించాల్సిన బాధ్యత ఆయన మీద ఉన్నది. ఆయన ఎందుకు స్పందిస్తలేని అడుగుతున్నాం. ఇంకొక మాట కూడా అడిగిన నేను, సీతక్క గారు ఎందుకు స్పందించరు? ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు. మరి ఎందుకు ఆ శాఖకు మంత్రిగా ఉన్న సీతక్క గారు ఎందుకు స్పందించరు? ఈరోజు చట్టంలో ఏముందంటే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక అధికారికి తెలిస్తే కూడా వెంటనే కేసు చేయాలి. బాధితురాలు రాకపోయినా పర్లేదు, తెలిస్తే చాలు. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ శాఖలో పనిచేస్తున్న ఒక అధికారికి తెలిస్తే చాలు కేసు చేయాలి. వారు పెడితే కేసు కావాలా? అట్లాంటిది ఒక మంత్రి స్పందించకపోవడం ఎంత హాస్యాస్పదం. ఒకప్పుడు ఎప్పుడో చైత్ర అనే అమ్మాయిది ఒక ఇష్యూ జరిగినప్పుడు అసలు సీతక్క గారి వీడియో చూడండి ఎట్లా మాట్లాడిందంటే, ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఏం చేస్తారు, ఎవరు నోటికి వచ్చిందే మాట్లాడింది. ఆ రోజు మహిళలు ఉండాలనా పోవాలనా, మేము మహిళలము సగం మంది ఉన్న మీ రాష్ట్రంలో ఒక్కొక్కటి 50 లక్షల ఓట్లు మాయే ఉన్నాయి. ఆమె వేరే చాలా గొప్పగా మాట్లాడారు. ఆ గొప్పగా మాట్లాడిన వ్యక్తి ఎటుపోయింది, ఎటు మాయమైందని మేము బాధపడతా ఉన్నాం. మహిళల గురించి ఆరాటపడే ఆ వ్యక్తి ఎటుపోయిందని మేము బాధపడతాం. ఇక్కడ ఒక మహిళని మధ్యలో లాగడం ఇష్టం లేక చట్టం తన పని తను చేసుకోబోతుంది అని చెప్పేసి ఆ ఉద్దేశంతో సీతక్క గారు కావచ్చు, కొండ సురేఖ గారు కావచ్చు సైలెంట్గా ఉన్నారేమో కదా. దట్స్ వాట్. ఆ రోజు చైత్ర వాళ్ళు మహిళలు ఆ కుటుంబం కదా, ఆ కుటుంబాన్ని రోడ్డు మీద కరెక్టేనా? ఆ రోజు అంటే నీకు అనుకూలమైతే ఒక మాట, ఈరోజు బాధ్యత నీ మీద ఉన్నప్పుడు ముఖం చాటేసినావు, అంతే కదా. బాధ్యత నీది బాధ్యత. నువ్వు మామూలు ఎమ్మెల్యే కాదు, ఏదో వేరే శాఖ మంత్రి కూడా కాదు, నీ శాఖకు సంబంధించిన క్రైమే కదా జరిగింది. ఆ క్రైమ్ నువ్వు ఎందుకు ప్రశ్నించవు? ఎందుకు దాని మీద యాక్షన్ తీసుకోవు? వెంటనే యాక్షన్ తీసుకోవాలి. దీనికి హోంశాఖ కూడా అవసరం లేదండి. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున ఒక కంప్లైంట్ పడేసి యాక్షన్ తీసుకోండి నువ్వు చెప్తే వెంటనే అరెస్ట్ చేస్తారు. ఓకే. అండ్ ఇప్పుడు మొన్న పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడినట్టు, ఒకవేళ పెళ్లి చేస్తే మైనర్ బాలికకు పెళ్లి చేస్తారా? మేబీ ఇప్పుడు మేజర్ అంటున్నారు కదా, ఆయన కూడా చట్టంని అతిక్రమించమంటాడా? ఏమంటున్నాడు ఆయన నాకు అర్థమైతలేవు. పొన్నం ప్రభాకర్ గారు మంత్రి అండి, ఇక మంత్రి గురించి ఏం చెప్పమంటారు? అర్థం ఉండాలి. మైనర్ బాలికకి ఎట్లా పెళ్లి చేస్తారు? అంటే ఒక మేజర్ అని అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది, ఎంతసేపు కేసు కావద్దు, పొద్దుగా లేచి బండి సంజయ్ గారు, పొన్నం గారు, రేవంత్ గారు, మహేష్ కుమార్ గారు వీళ్ళందరూ తిట్టుకుంటూనే ఉంటారు కదా మేడం. పొద్దుగా లేస్తే ఎందుకు బండి సంజయ్ గారిని రక్షిస్తున్నారని మీకు అనిపిస్తుంది? ఏమైనా భవిష్యత్తులో లావాదేవీలకు వీళ్ళకి ఏమైనా ఆస్కారం ఉందేమో, అందుకే ప్రయత్నం చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. మొదటి నుంచి మాకు చెప్తానే ఉన్నాం కదా, బీఆర్ఎస్ కాంగ్రెస్, బీజేపీ కాంగ్రెస్ ఒకటే. బాజాప్తా రేవంత్ రెడ్డి అడగాలని అది అడిగినారు. నరేంద్ర మోడీ గారు కూడా ఇక్కడికి వచ్చేసి నువ్వు అక్కడ ఉండి ఏం చేస్తావని ఆయన ప్రసంగంలోనే చెప్పినారు. సో వాళ్ళు మొదటి నుంచి కూడా కొల్యూడ్ అయ్యే ఉన్నారు, కలిసే పని చేస్తున్నారు, అంతా డ్రామా ప్లే చేస్తూ ఉన్నారు. మీకు తెలియదు ఏముందంటే, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు శిష్యుడు, చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఒకటే, వాళ్ళిద్దరు అంటగాగున్నారు. అట్లాగే ఈ శిష్యుడు కూడా అట్లాగే భవిష్యత్తులో తప్పకుండా నరేంద్ర మోడీకి అనుకూలంగానే ఉంటాడు. పేరుకు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నారు, కానీ ఆయన మనసు మాత్రం చంద్రబాబు నాయుడు మీద, చంద్రబాబు నాయుడు మాటల మీద, చంద్రబాబు డైరెక్షన్లో నడుస్తున్నాడు. సో ఇక్కడ కూడా ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారే నడుస్తుంది అయితే, అంతే కదా, పరోక్షంగా అదే నడుస్తుంది. తెరవెనక అదే నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో అండి ఎంతమంది సీనియర్లు ఉన్నారు,
ఎవరన్నా మాట్లాడుతున్నారా? తప్పులు జరుగుతారన్నా మాట్లాడుతున్నారా? లేదు. రేవంత్ రెడ్డికి ఎందుకు భయపడుతున్నారు? నోరుగాయి కాబట్టి భయపడుతున్నారు. నోరుగాయి కాబట్టి భయపడుతున్నారు. ఇప్పుడు ఏఐసిసికి నిధులు ఇచ్చేది రేవంత్ రెడ్డి కాబట్టి అక్కడ రాహుల్ గాంధీకి తెలిసినా ఆయన కూడా అప్పుడే కొట్టుకుంటున్నాడు. ఓకే. ఏదో ఒక రాష్ట్రం నుంచి కొంత గొప్ప మనకు నిధులు వస్తున్నాయి, ఆ ఫండింగ్ పార్టీ ఫండింగ్ ఏదైతే వస్తుందో దాన్ని నిలుపుకోవాలి కాబట్టి వాళ్ళు కూడా పట్టించుకుంటారు. మేడం. సో రాష్ట్రంలో ఏ సీనియర్ నాయకుడు కూడా అధిష్టానాన్ని దృష్టికి ఈయన చేస్తున్న తప్పులు చెప్పడానికి ధైర్యం లేదు. ఏ సీనియర్ నాయకుడు కూడా కాంగ్రెస్ పార్టీలో ధైర్యం లేదు. ఓకే. సో ప్రశ్నించాలంటే ప్రతిపక్ష పార్టీలో ఉన్న మేమే ప్రశ్నించాలా. మేడం, సరే మేడం, ఇంత జరుగుతుంది, ప్రతి ఒక్కరు స్పందిస్తున్నారు. సరే, రేవంత్ రెడ్డి గారు కూడా ఏదో రకంగా స్పందించారు. ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి ఈ స్పందన సరిపోదు. సరే మేడం, ఒక స్పందన అయితే స్పందించింది కదా. కేసీఆర్ గారు ఎందుకు కేసీఆర్ గారు ఒక్క మాట మాట్లాడతలేరు? కాల్లో బొక్క ఇరిగిపోయి బొక్క బయటకు వచ్చిందండి. మేడం, ఆయింట్మెంట్ పెడితే సరిపోతుందా చెప్పండి? మీరు ఎట్లా చెప్తున్నారు? డాక్టర్ చూడాలనా, దానికి ఆర్థో సర్జన్ చూడాలనా? ఆర్థో సర్జనే మేడం. పూత పూసిండంటే ఏం చెప్పాలి దానికి? కేసీఆర్ గారు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పి. కేసీఆర్ గారు దీని గురించి ఏం మాట్లాడాలి? మేము మాట్లాడుతున్నాం కదా, మేము మాట్లాడేది మాట కాదా? మా మాటకు వాల్యూ లేదా? అంటే మా మాటకు వాల్యూ లేదా? మా మాటకు పవర్ఫుల్ కదా కేసీఆర్ గారు. పనికిరామన్నప్పుడు, మేము పనికిరానప్పుడు, మా పాట చెల్లదన్నప్పుడు అప్పుడు కేసీఆర్ గారు మాట్లాడతారు. కేసీఆర్ గారు వారసులుగా కేసీఆర్ గారి ఆలోచనే మా మాట, కేసీఆర్ గారి ఆలోచనే మా మాట. మేము తప్పు చేస్తే కేసీఆర్ గారు దండిస్తారు, శిక్షిస్తారు, మా పార్టీలో ఉండే పద్ధతి ప్రకారం చేస్తారు. కానీ కేసీఆర్ గారు డైరెక్షన్ లేకుండా మేము అన్ని మాట్లాడేస్తామా? మా సొంత నిర్ణయాలు ఏముండవు. మా పార్టీలో ఏది జరిగినా మా ఆదినాయకుడు ఏం చెప్తే దాని ప్రకారమే నడుస్తుంది. ఓకే. అండ్ ఎప్పటి నుంచి మేడం ఈ సభ్యత్వాలు కావచ్చు, అవి కావచ్చు, ఆల్రెడీ నెక్స్ట్ మంత్ నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది అనుకోవచ్చు. కమిటీలు కావచ్చు. ప్రజలలో కూడా బాగా వ్యతిరేకత వచ్చింది కాంగ్రెస్ పార్టీ మీద, మేడం, ప్రభుత్వం మీద. కాబట్టి తప్పకుండా మాకు అనుకూలంగా ప్రజలు ఉన్నారు కాబట్టి సభ్యత్వ కార్యక్రమం చాలా మంది ఇప్పుడు కేసీఆర్ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. మేధావులు కూడా ఒకప్పుడు కేసీఆర్ గారు మమ్మల్ని పట్టించుకుంటలేదు అని చెప్పి మాకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది రేవంత్ రెడ్డి గారి కంటే కేసీఆర్ బెటర్ అని అర్థమవుతుంది. సగం మంది అయితే మారినారు అనుకుంటున్నాను. ఆల్టర్నేట్ ఏం చూడట్లేదా? మళ్ళీ కేసీఆర్ గారిని చూస్తున్నారా? కేసీఆర్ గారే మంచి నాయకుడు అనేది అర్థమైంది. సరే, ఆయన ఏం తిప్పలు పడ్డాడు, ఏం చేసిండు, అప్పులు చేసిండా, ఏం చేసిండో ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు, ఎవరికి ఇబ్బంది కాకుండా చూసుకున్నాడు. అదైతే బాగా గట్టిగా అందరికీ ఆలోచన వచ్చింది. రేవంత్ రెడ్డి గారి పాలన చూసిన తర్వాత ఆలోచన వచ్చింది. అంతకుముందు కొంత భ్రమలు ఉన్నారు, కేసీఆర్ ఇంకా చేసేది ఉండే అనుకున్నారు. రేపు కొత్త పార్టీలో మేమే అధికారంలోకి వస్తాయి అంటున్నారు మేడం. మాకు బీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ భవిష్యత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీఆర్ఎస్ పార్టీ. డౌటే లేదు. అదొక కాన్ఫిడెన్స్ అయితే ఉంది 100%. 2.5 సంవత్సరాలు కూడా మేము ఎంత అండి 1.7% తేడాతో ఓడిపోయినాం, అంతే కదా. ప్రజల్లో మేము ఎక్కడికో వెళ్ళిపోలేదు, ప్రజల్లో మేము ఉన్నాం, వాళ్ళ మనసులలో మేము ఉన్నాం. కొద్దిపాటి ఆశ మమ్మల్ని పక్క పెట్టింది. ప్రజల్లో కొద్దిపాటి ఆశ, ముఖ్యంగా మహిళలు నెలకు 2,500 ఇస్తా అన్నారని చెప్పి ఆశపడి ఓటేసినారు. తులం బంగారం టక్కున మొదటి తారీఖు నాడు వేస్తా అని చెప్పి ఆశపడ్డారు. తులం బంగారానికి ఆశపడ్డారు, 500 గ్యాస్కి ఆశపడ్డారు. మహిళలు 80% మహిళలు భాజపా కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. చిన్న ఆశ. నేను ఏమంటున్నా మేడం, ఇదే మహిళలు రేపు ఇంకో మహిళా పార్టీకి ఓట్లేస్తే బీఆర్ఎస్ పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటైనా ఓటేసుకోవచ్చు, వాళ్ళ అధికారం వాళ్ళదే, వాళ్ళు ఎటైనా ఓటేసుకోవచ్చు. మాకున్న నమ్మకాన్ని చెప్తున్నాం, మాకున్న విశ్వాసాన్ని చెప్తున్నాం. ప్రజల్లోకి పోయినప్పుడు స్పందన చూస్తున్నాం కాబట్టి ఆ స్పందనని బట్టి ఓకే వీళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన నచ్చుతలేదు, కేసీఆర్ గారి పాలన నచ్చుతుంది. మాతో ముఖం పట్టుకొని అన్న ప్రజలు కూడా ఉన్నారండి. కేసీఆరే బాగుండే అమ్మా, ఇప్పుడు మస్తు తిప్పలు అవుతున్నాయి అంటారు. మంచి నీళ్ళకు తిప్పల, సాగునీటికి తిప్పల, కరెంటు కోతలు. ఓకే మేడం. సో ఫైనల్ గా ఉన్న వాటిని ఎందుకు కొనసాగించలేదు? సో ఇప్పుడు డీజీపీ గారు ఫైనల్ గా ఏం చెప్పింది మేడం మీకు నిన్న? మేము అతి త్వరలో ఎంత తొందరగా వెళితే అంత తొందరగా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. యాక్షన్ కాదు, అరెస్ట్ చేయాలని చెప్పినాం మేము. ఏమో ఈ రోజు 2 గంటల వరకు టైం ఇచ్చినామంటే అది కూడా క్వశ్చన్ చూసినాం. మా లీగల్ సెల్ వాళ్ళు వచ్చినారు, అది కూడా క్వశ్చన్ చూసినాం. అసలు టైమే ఇవ్వకూడదు సార్, నోటీసే ఇవ్వకూడదు. ఇంట్లో నోటీస్ అనేది ప్రశ్నే లేదు. ఈ చట్టంలో నోటీస్ అనే ప్రశ్నే లేదు. అంటే చట్టాన్ని పూర్తిగా ఉల్లంఘించి 100% ఉల్లంఘించి 100% ఉల్లంఘించి అటు ఒత్తిడి వల్ల పోలీస్ శాఖ కూడా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నమే చేస్తున్నారు. అసలు 2 రోజుల టైం ఎందుకు ఇవ్వాలండి? ఆయన అడిగిండు, ఎవరు నిందితుడు అడిగిండు, 2 రోజుల టైం కాదు, కంప్లైంట్ వచ్చిన 24 hours అరెస్ట్ చేయాలి.
సో చూద్దాం మరి ఆయన 2 రోజులు ఎలాంటి సాక్ష్యాలు బయట పెడతాడో ఆయన కూడా చాలా కాన్ఫిడెన్స్ గానే నిన్న లుకౌట్ నోటీస్ ఇవ్వమని కూడా చెప్తున్నాం. ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? లుకౌట్ నోటీస్ ఇవ్వాలి కాబట్టి తప్పించుకుందాక చూస్తారా? మేడం ఇంకోటి బండి సంజయ్ గారి మీద కూడా జరగాలి. A2 ఆయనే ఉండాలి. తెలుసు కదా, మైనర్ అమ్మాయి మీద తప్పు జరిగిందని తెలుసు కదా, ఆయనే ఉండాలి. సంగప్ప మీద A3 ఉండాలి. సో చూద్దాం మేడం మరి ఇంకొక మాట కూడా మేడం ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తా ఉంది. బండి భగీరథ ఈరోజు ఈ కేసులో బాగా ఫెమిలియర్ అయిపోయింది. కానీ 2022లో కూడా ఈయన కాలేజ్లో ఏ విధంగా చేసిండు, తర్వాత డ్రగ్స్ విషయంలో ఎట్లా పట్టుబడ్డాడు, ఇవన్నీ ఆయన చరిత్రనే బ్యాడ్ ఉంది. తండ్రిగా ఆ రోజే సంజయ్ గారు కనుక పిల్లాడిని కనుక మందలిచ్చి బుద్ధి చెప్పి ఆ 2022లోనే సపరేట్గా తీసుకుపోయి విదేశాలకు పంపించి చదువుకోపోరని పంపిస్తే మంచుకుంటుండే. ఓకే కొడుకు తప్పులు చేసాడని తెలిసి పొలిటికల్ వల్ల వదిలేసిండు. మేడం ఇక్కడ మీరు కూడా 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా మేడం, ఇది ఒక్కటి చెప్పండి, అంటే పాలిటిక్స్ లో నిజంగా మనము కొడుకులకి కూతుర్లకి టైం ఇవ్వలేకపోతాం, దానివల్ల ఆ విధంగా ఏమన్నా నేను కూడా మా పిల్లలకు టైం ఇవ్వను. నేను 10 ఏళ్ళు కాదు, ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి టైం ఇవ్వను. నా చిన్న బిడ్డ నేను ఉద్యమంలోకి వెళ్ళినప్పుడు 8 నెలల పాప, 8 నెలలు ఇట్లా కాదు ఇట్లా మేడం 8 నెలల పాప నేను ఉద్యమంలో అడుగుపెట్టినాడు. నేను ఎక్కడికన్నా పోవాల్సి వస్తే మా అమ్మని తీసుకొని వెళ్ళేదాన్ని. మా అమ్మ కారులో కూర్చొని నా బిడ్డను ఎత్తుకునేది. నేను 3 గంటలు బయట ఉన్నా, 4 గంటలు బయట ఉన్నా, మా అమ్మ ఎత్తుకొని కూర్చునేది. తప్పదండి, రాజకీయాల్లోకి వచ్చినాక ఉద్యమం చేస్తున్నప్పుడు మన పిల్లల్ని మనం 24 గంటలు కనిపెట్టుకోలేకపోయినా కానీ సరే కొద్దిపాటి సమయం ఇచ్చి వాళ్ళ మంచి చెడులు అయితే చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎవరో ఒకరికన్నా బాగా తప్పచెప్పి చేసుకోవాలి. నాకు మా అమ్మ సపోర్ట్ బాగుంది కాబట్టి వాళ్ళ చదువులు సంధ్యాలన్నీ కూడా నేను తప్పదనుకుంటే రెసిడెన్షియల్ స్కూల్ వేసిన నా పిల్లల్ని, అట్లీస్ట్ చదివించిన. మా పెద్దమ్మాయిని 5th క్లాస్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్, ఇంటర్ వరకు రెసిడెన్షియల్ స్కూల్. తప్పదు కదా, పిల్లల్ని చదివించుకోవాలా, వాళ్ళ భవిష్యత్తు బాగుండాలా. మేము ఎవరి కోసం కొట్లాడుతున్నాం? తెలంగాణ కోసం. అందులో నా బిడ్డ కూడా తెలంగాణ వాసే కదా. ఎవరైనా మన పిల్లలే మన వాళ్ళే. కొట్లాడినప్పుడు అన్ని చూసుకోవాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, అది చూసుకోవాలి. కాకపోతే వాళ్ళకి 24 hours టైం ఇచ్చే పరిస్థితి ఉండదు రాజకీయ నాయకుడికి. ఇప్పుడు నేను కూడా బాధపడుతూ ఎమోషనల్ ఒక మాట అన్నాడు, నేను పొలిటికల్ వల్ల నేను టైం ఇవ్వలేకపోయినా, మంచి చెడులు తెలుసుకోలేకపోయినా, ఒకవేళ తెలుసుకుని ఉంటే ఇక్కడ వరకు రాకపోయేదేమో అని చెప్పేసి. నేను ఏమంటున్నా అంటే ఈ ఉదంతం బయటపడడం వల్ల ఈ రోజు ఈ మాట అన్నారు, బయటకు వచ్చింది. 2022లో జరిగిన ఉదంతాన్ని నువ్వు ఆ రోజే సరిదిద్దుకొని ఆ రోజే కొడుకుని ఒక మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేసేది ఉంది. కాకపోతే ఇక్కడ ఉంటే నేను బదనామైతా అని తెలిసినప్పుడు వాడికి కౌన్సిలింగ్ ఇచ్చో లేకుంటే సైకియాట్రిస్ట్ చూపించో సెటరైట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అవునా కదా? రోజు ఒక 2 గంటల టైం దొరకదా పిల్లలతో గడపడానికి? రోజు ఒక 2 గంటల టైం దొరకదా? 2 గంటలు టైం స్పెండ్ చేసేది ఉండే. మంచిగా ఉంటే నువ్వు టైం ఇవ్వక ప్రాబ్లం లేదు. నీ దృష్టిలో ఆల్రెడీ తప్పు చేస్తుండని చెప్పి 4 ఏళ్ల క్రితమే బయట తెలిసింది. 4 ఏళ్ల క్రితం నుంచైనా నువ్వు ఆలోచించి రోజు 2 గంటలు నీ కొడుకు ఇవ్వవలసి ఉండే. సమర్థించుకోవడానికి ఎన్నైనా చెప్తాం మేడం. ఇంకోటి, బండి సంజయ్ గారు అంటే వారిపైన వచ్చినటువంటి ఆరోపణల పైన ఆ రోజు మోడీ గారి సభలో రాజకీయంగా నన్ను ఏ విధంగా ముక్కు తిప్పలు పెడుతున్నాను, నేను కింది స్థాయి నుంచి కౌన్సిలర్ నుంచి ఈరోజు హోమ్ మినిస్టర్ అయినా అని చెప్పి. సెకండ్ వన్ వచ్చేసి మొన్న ఏకతా యాత్రలో కూడా నన్ను ఎదుర్కొనలేక నా ఫ్యామిలీని ఇబ్బంది పెడుతున్నారు, ఈరోజు నేను నా భార్య అందరం సఫర్ అవుతున్నాము, సో దీంట్లో పొలిటికల్ అవసరం లేదు అని చెప్పేసి ఒక మాట అనడం అనేది జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఏది చూసినా పాలిటిక్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఓకే, తప్పని బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది. బండి సంజయ్ గారు తప్పు జరగలేదనో లేకపోతే కావాలని నన్ను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. తప్పు జరగలేదని వారికి అనిపిస్తే, వాళ్ళ కొడుకు సత్యవంతుడైతే, వారు కూడా సత్యవంతుడైతే, బండి సంజయ్ గారు సత్యవంతుడైతే, వారు ఎప్పుడు రెగ్యులర్గా ఒక మాట అంటుంటారండి. ఇక్కడ నేను తప్పు జరిగింది అనుకోండి, దాన్ని ఛాలెంజ్ చేస్తుంటారు. ఏమనంటారు? సవాల్ విసురుతూ ఉంటారు. మీరు రండి, నేను తడిబట్టలతోని చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వస్తే తడిబట్టలతో, మీరు తడిబట్టలతో రండి అని ప్రమాణం చేద్దామంటారు. ఈరోజు మేము అంటున్నాం. బండి సంజయ్ గారు మీరు ఎప్పుడు ఎవరినో ఒకరిని అంటుంటారు కదా, ఈరోజు మేము మిమ్మల్ని అంటున్నాం. మీకు నమ్మకమైన అమ్మవారు చార్మినార్లో భాగ్యలక్ష్మి అమ్మవారు, మీకు నమ్మకమైన అమ్మవారు, అక్కడి తడిబట్టలతో వచ్చి ప్రమాణం చేయండి. నా కొడుకుకి ఏ పాపం తెలియదు, నాకు కూడా తెలియదు, నాకు ఈ విషయం తెలియదు, నా కొడుకు తప్పు చేస్తుడనే విషయాలు నాకు తెలియదు అని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి. ఒక్క లైన్ మీద, ఒక్క విషయం మీద. అవును, ఇప్పుడు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర
తను నమ్ముకున్న దేవత, అవును. తను నమ్ముకున్న దేవత దగ్గరికి తడి బట్టలతో వచ్చి నా కొడుకుకి ఏ పాపం తెలియదు, వాడు తప్పు చేయలేదు, నాకు తెలియదని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి. ఓకే. చేస్తాడా? ఇంకొక మాట కూడా చెప్తున్నా, గతంలో ఇట్లనే ఏదో ఒక విషయం మీద యాయరుగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి తడి బట్టలతో నేను గుళ్ళకు వస్తా అని చెప్పినారు. తడి బట్టలతో గుళ్ళకు వచ్చినారు. ఇప్పుడు ఆప్షన్ వారికి ఇస్తున్నాం, మీరు యాయరుగుట్ట లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళకి వస్తారా, లేకపోతే భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరకు వస్తారా, మీరు చెప్పండి, ఎక్కడికి వస్తారో చెప్పండి. మీరు తప్పుని ఎట్లయితే సవాల్ చేసినారో ఈరోజు మీ తప్పుని మేము సవాల్ చేస్తాం. ఓకే. సో గొంగడి సునీత గారి నుంచి ఛాలెంజ్ అనుకోవచ్చా ఎస్, బండి సంజయ్ గారికి? ఎస్. సో నిజంగా ఆయన తప్పు చేయనట్లయితే, ఆయనకు తెలియకపోతే తడుబడ్డలతోటి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దగ్గరికైనా రావాలి, భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికైనా రావాలి. వారు నమ్ముకున్న దైవాలు వీళ్ళిద్దరు కూడా వారు గతంలో చేసినారు, అదే విషయం అడుగుతున్నారు. ఓకే మేడం, మరి బండి సంజయ్ గారి రెస్పాన్స్ చూడాల్సిన విషయం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మాజీ ఎమ్మెల్యే గొంగడి సునీత గారితో స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్కి శిక్ష పడుతుందని మీరు భావిస్తే మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.